ఏంటి నిర్లక్ష్య లోపమే కదా. రైట్ ఆగండి నరేష్ గారు ఆగండి. భానుప్రకాష్ రెడ్డి గారు, మహద్వారం దగ్గర మా తోటి సభ్యులు మా టీటీడీ ఉద్యోగి పట్ల వ్యవహరించిన తీరు మంచిది కాదు. దాన్ని నేను తీవ్రంగా ఖండించాను. అది మంచిది కాదని నేను ఒప్పుకున్నాను. దాంట్లో ఆ ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఉద్యోగ సంఘాలని నరేష్ ని కలిపి క్షమాపణ చెప్పించిన దాంట్లో ప్రథమ భూమికి నేను ఉన్నాను. అది తప్పు చేయకూడదు. మేమందరం గోవింద భక్తులు. బోర్డు మెంబర్ అయినా సరే ఉద్యోగి అయినా సరే మేమందరం ఒకే కుటుంబం, స్వామి కుటుంబం. అది అయిపోయింది. ఇంకోటి మీరు చెప్పారు పాదరక్షకులు, అది ఖచ్చితంగా భద్రతా వైఫల్యం. దాని మీద 11 మందిని సస్పెండ్ చేసాం. ఎందుకంటే అది దాని ఏమంటారు హోటల్స్ లో ఇస్తారు క్లాత్ మేడ్ చెప్పల్స్, అవి అది వేసుకురావడం ఖచ్చితంగా భద్రతా వైఫల్యం లోపం. అది వారి మీద చర్యలు తీసుకున్నాము. మేము ఒప్పుకుంటాం. తప్పులు మీరు ఎత్తి చూపిస్తే మేము ఒప్పుకుంటాం. నరేష్ గారు ఆ అంశం తర్వాత ఇందాక అంబటి రాంబాబు గారు మాట్లాడారు. భానుప్రకాష్ రెడ్డి గారు ఇందాక మన డిబేట్ లో స్టార్టింగ్ అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ లోకి వచ్చి టీటీడీ సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బిఆర్ నాయుడు గారు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టత మసకబారిపోయింది అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ బిర్యానీ పొట్లాలు దొరుకుతున్నాయి, అదేవిధంగా బెల్ట్ షాపులు బయట పడతా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు ఆయన. అన్న కరుణాకర్ రెడ్డి గారి హయాంలో కొండ మీద గంజాయి దొరికింది. దానికి ఏమని చెప్పాలా? తులసి వనం లాంటి తిరుమలలో గంజాయి దొరికింది, మద్యం దొరికింది, సిగరెట్లు దొరికినాయి, మాంసం దొరికాయి. ఇవన్నీ ఏం ఈ రోజు దొరికిందా? ఈ రోజు నిన్న దొరికిందా? అప్పుడు జరగలేదా? ఎస్, ఎప్పుడు జరిగినా తిరుమల అపచారము. అప్పుడు జరిగినా సరే ఇప్పుడు జరిగినా సరే అపచారము జరగకూడదు. ఎవరో చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ నడక మార్గం ద్వారా, ఈ ఏమంటారు వెహికల్స్ వెళ్లే మార్గం ద్వారా కొందరు దుష్ట శక్తులు, ఒకవేళ దుష్ట శక్తులను అనొచ్చు, లేకపోతే ఉద్దేశపూర్వకం ఇప్పుడు ఏమైనా చేస్తున్నారో తెలియదు నాకు. గతంలో జరిగింది, ఈ రోజు జరిగింది. అది ఏ విధంగా కంట్రోల్ చేయాలా, భక్తుల మనోభావాలు ఏ విధంగా కాపాడాలో ఖచ్చితంగా దాని మీద మేము పూర్తిగా దృష్టి పెట్టాం. మీ మారిగా భగవంతుడికి మీ మీద మీకు ఎంత భక్తుందో మాకు అంతే. చివరిగా ఒక అంశం మీద మీరు కంక్లూజన్ ఇవ్వండి సార్. 2000 మంది నా మనుషులు ఉన్నారన్నారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు. అంటే ఏంటి మొత్తం ఆయన మనుషులు ఉన్నారు, మీ మనుషులు ఎవరు లేరా? మీ కూటమి మనుషులు మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ అంతా కలిపి 24,000 మంది ఉన్నారు. 24,000 మంది మేము బోర్డు సభ్యులు 25 మంది. మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులు, అందరం వెంకటేశ్వర స్వామి నేత్రాలు. కరుణాకర్ రెడ్డికి ఏదో ఆయన నేత్రాలు అంటున్నారు, అవన్నీ తప్పుడు సమాచారం. ఇద్దరు కూడా లేరు. ఊరికే ఏదో పదం బాగుంది కదా, సంఖ్య బాగుంది కదా అని చెప్పి 2,000 మంది 3,000 మంది అని చెప్తున్నారు. మేమందరం వెంకటేశ్వర స్వామి నేత్రాలు. వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కలం. మేము కాపలా కుక్కలం. మళ్ళీ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఏది తప్పు జరగకుండా చూసుకోవాల్సిన. భానుప్రకాష్ అన్న ఒక్క మాట అన్న భానుప్రకాష్ అన్న చెప్పన్నా. ఏం లేదు, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు అన్నయ్య గారు సుబ్రహ్మణ్యం రెడ్డి అవునా శాతా డైరెక్టర్ ఆయన టీటీడీ ఉద్యోగస్తులకి శిక్షణ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారన్న? ఆయన దేవుడే ఒక మత్తుమందని అప్పుడు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని కరుణాకర్ రెడ్డిని అడగాలి. మీరు దీనికి విచారణ చేసి వాళ్ళ మీద ఎవరెవరైతే అవినీతి చేశాడో కరుణాకర్ రెడ్డి వాళ్ళ బోర్డు మెంబర్లో ఏ టికెట్లు అమ్ముకున్నా మీరు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యండి అన్న. ఎస్ సార్ అన్న. ఒకటి, కొండ మీద వైసీపీ మిత్రులు దీనికి సమాధానం చెప్పాలి. కొండ మీద పరకామంలో 100 కోట్ల దొంగతనం జరిగితే చెట్టు కింద పంచాయతీ పెట్టినట్టు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేశాడు కరుణాకర్ రెడ్డి. ఇంట్లో దాని మీద మీరు అధికారంలో ఉన్న కమిటీ వేసి నిజాలు నిర్ధారణ చేయొచ్చు కదా, విచారణ కమిటీ వేయొచ్చు కదా. అక్కడ ఎంప్లాయీలు కూడా అధికారంలో ఉన్న మీరు ఆరోపణలు చేస్తున్నారు. కనకరావు గారు 1 మాట్లాడండి, కంక్లూజన్ తీసుకున్న సమయం లేదు. ఫైనల్ గా భానుప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు పెడతారు? గోవులు ఎన్ని గోవులు చనిపోయినాయి? ప్రతి నెల గోవులు అంటే సమస్త మానవాళికి సమస్త జీవరాశులకి మరణం అనేది తప్పదు. సో కాబట్టి పుట్టిన వారు గిట్టక తప్పదు, మనిషి అయినా సరే లేకపోతే పక్షులైనా జంతువులైనా ఏవైనా సరే. సో అలాగనే గోవులు కూడా వాటి యొక్క వయసు రీత్యా చనిపోతూ ఉంటాయి. అయితే మరి వాటి సంఖ్య ఎంత ఉంటుంది, లేకపోతే ఆహారం అందక చనిపోయే వాటి సంఖ్య ఎంత ఉంటుంది, సరైన పోషణ అందక చనిపోయే గోవుల సంఖ్య ఎంత ఉంటుంది, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు తెలియాలని ప్రజల అభిప్రాయం. ఇప్పుడు ఇంత ఇష్యూ నడిచింది కాబట్టి పబ్లిక్కి తెలియాలి గోశాల ఎలా ఉందనేది. అదేమన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టే అవకాశం ఉందా తొందరలో? ఖచ్చితంగా పెడతాం. 220 మంది సంరక్షకులతో అక్కడ గోసేవలు మేము గోసేవ నిర్వహిస్తాం. మీరు అన్నట్టు దానా లేకుండా మాకు 20,000 కోట్లు ఉందండి ఫిక్స్డ్ డిపాజిట్స్. 5,300 కోట్ల బడ్జెట్ తో నడుస్తుంటే దేవస్థానం కన్న తల్లిని ఏ విధంగా చూసుకుంటున్నామో గోమాతని ఇంకా ఎక్కువ చూసుకోవాలి, చూసుకుంటాం.
కాబట్టి ఇది అబద్ధపు ఆరోపణలు చేయొద్దని చెప్పండి. మేము గోమాతని గోతల్ని బాగా చూసుకుంటున్నాం. ఇప్పుడు ప్యానెల్ ఉన్న పెద్దలందరూ వస్తేనే కాబట్టి చూపిస్తా వాళ్ళకి. మీరు కూడా చెప్పండి. మరి భూమన సార్ ప్యానెల్ ఉన్న పెద్దలందరూ వస్తే చూపిస్తామన్న మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఎందుకు చూపించలేకపోతున్నారు? ఆయనకు భయపడుతున్నారా? ఎవరు చెప్పారు డ్రామాలు ఇంటి ముందు కూర్చొని రోడ్లో వచ్చి పడుకుంటే మేము ఎస్పీ గారు అంటే పోలీసులు ఆపితే ఏం చేస్తారండి? ఎస్పీ గారు చెప్పారు. పబ్లిక్ గా చూస్తున్న పోలీసులు ఆపుతున్నారు ఆయన్ని, టీవీలో కనపడుతుంది. దాన్ని కూడా అసత్యం చెబుతా అంటే గోశాల అదేనా గోదాసాలనా ఫైటింగ్ కి రావట్లే, గోమాతను చూసేదానికి వస్తున్నాం. అక్కడ కూడా డ్రామాలు ప్రజలకు తెలియజేయండి చాలు, ఆయనకేం చూపించొద్దండి. కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మనోభావాలతో సమయం లేదు. మొత్తానికైతే ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకి బయట పెట్టడానికి రాజకీయం చేస్తారు. మంచిదే కదా, వందల మంది వెళ్తే చూపించరు. కరుణాకర్ రెడ్డి మీ టీటీడీ పోర్టల్లో పెట్టండి, పోర్టల్లో పెట్టే అవకాశం మరి ఏ మేరకు ఉంటుందో మరి చూడాలి. పబ్లిక్ డొమైన్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్. రాబో రోజుల్లో గో సంరక్షణ గురించి డైలీ కావాలంటే నేను ఈవో గారితో బోర్డు చైర్మన్ తో మాట్లాడి మీకున్నటువంటి అనుమానాలు ఒకసారి నెల మీకు అంటే ఏమి తప్పే ఉంది. మీ ఈవో గారికి చైర్మన్ గారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందంటున్నారు ఇక్కడ వైసీపీ కనకారావు గారు. భక్తులు